సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ సభ అంశం కాకరేపుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో గల్లీలో జరిగినటువంటి అనేక వర్ధంతి కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ పైన రేగిన వివాదం కూడా తెలుగుదేశం పార్టీలో, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు రేపుతోంది అనేటువంటి విమర్శలు రేకెత్తుతున్నాయి. మరోవైపు గుడివాడ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ టీడీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కూటమి అన్స్టాపబుల్ అని చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి అంశాల్లో నిజమెంత? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. కృష్ణాంజనేయులు గారు, నిన్న జరిగినటువంటి సభ కావచ్చు, అలానే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల పరంపర కావచ్చు, ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ తీసుకొస్తున్నాయా, లేదా ఎన్టీఆర్ కుటుంబంలో సమస్యలు సృష్టించబోతున్నాయా? కేశవ్ గారు, ఎన్టీఆర్ 28వ వర్ధంతికి సంబంధించి వాస్తవంగా ఎన్టీఆర్ వర్ధంతి జయంతుల్ని తెలుగుదేశం పార్టీ ఒక పండగ కార్యక్రమం లాగానే చేస్తుంది. అంతా పసుపయం అయిపోయింది. వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించటము, ఆయన విగ్రహాలకి పూలమాలలు వేయటం, ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమంగా చాలా వేడుకగా ఘనంగా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వాల్సినటువంటి అంశం నిన్నంతా కూడా. వాస్తవంగా జరిగినటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి తప్పులు, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కన్నా డిజడ్వాంటేజ్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ ఘాటు దగ్గర బాలకృష్ణ వైఖరి, బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాటు దగ్గర పుట్టినటువంటి సందర్భంలో అప్పటికే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రాము నివాళులు అర్పించి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వీటిని తొలగించండి, వెంటనే ఇప్పుడే తొలగించండి అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇది ఎప్పటికప్పుడు వైరల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది విస్తృతంగా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వీడియోలో తెలుగుదేశం పార్టీ ఇలా వ్యవహరిస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి అయితే ఎప్పుడు మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన ఏకంగా ప్రచారమే చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార రథమే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల మీద దృష్టి సారించాడు. ఎక్కువ సినిమాల మీద ఫోకస్ పెట్టి సినిమాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజకీయాలు కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేరు, ఇంకొక పార్టీలో కూడా లేరు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అమిత్ షా లాంటి వాళ్ళు వాళ్ళతో మీటింగ్ అయినప్పటికీ కూడా బీజేపీలో ఆయన చేరినటువంటి పరిస్థితి, అది బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కాదు. అలాగా ఆయన తన మిత్రుడైనటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడింది లేదు. కొడాలి నాని లాంటి వాళ్ళకు కూడా ప్రచారం చేసింది కూడా లేదు జూనియర్ ఎన్టీఆర్. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు కోపం వస్తుంది? ఇది కారణం అంటే ఒక క్లారిటీ ఇచ్చారు సాయంత్రానికి. దానిపైన అభిమానులు రాసినటువంటి రాతలు, ముఖ్యంగా స్వాగతం సుస్వాగతం అని రాశారు. వర్ధంతి కార్యక్రమానికి ఇటువంటి రాయడం కరెక్ట్ కాదు అనేది బాలకృష్ణ గారి వర్షను, అందుకనే అవన్నీ పక్కకు పెట్టమని చెప్పారు అని అంటున్నారు. ఇది సహేతుకంగా లేదంటారా? ఇప్పుడు వర్ధంతి అయినా జయంతి అయినా సరే మీరు గమనించండి, వర్ధంతులను కూడా మరి పండగలాగానే నిర్వహిస్తారు కదా. ఎందుకు నిర్వహిస్తారు? మీరు వర్ధంతులను ఎందుకు మనం నిర్వహిస్తాము అని అంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లటం అండి. అలాంటి ఎన్టీఆర్ లాంటి నాయకులు, ఆయన ఒక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయన కీర్తిని ఇప్పటి తరాలకు తెలియజేసేటువంటి ప్రయత్నము అది ఒక పండగలాగానే చేస్తారు. ఆయన విగ్రహాలకు దండలు వేయటం, ఇవన్నీ కూడా పండగలాగానే చేస్తారు. అలాగనే ఏమన్నా ఏడుస్తారా? 28 ఏళ్ల తర్వాత ఎన్టీ రామారావు చనిపోయాడని బోర్న ఏడ్చేటువంటి కార్యక్రమం ఏం కాదు కదా ఇది. ఏం స్వాగతం సుస్వాగతం అంటే ఘాటు దగ్గర కూర్చోవాడు పెట్టారని కూడా సపోజ్ పొరపాటునే, అదేమన్నా పెద్ద విషయం కాదు కదా. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి విషయము, ఆ ఫ్లెక్సీలు తొలగింపుకు సంబంధించినటువంటి అంశం బాలకృష్ణ మాట్లాడు. ఇది కేవలం నిన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి అంశం కాదు కేశవ్. ఎందుకు అని అంటే ఇది ప్రతిసారి కూడా మొన్న తిరువూరు సభలో కూడా రాకదలరా అనేటువంటి సభలో
జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలని అక్కడ ఉంచడానికి వీల్లేదనేటువంటి విధంగా తొలగించారని సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడైనా చూడండి, చంద్రబాబు నాయుడు సభల్లో ఈ విధమైనటువంటి వివాదం వస్తుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశంలో ఉండేటువంటి కార్యకర్తలు ఒకళ్ళు, కేశవ్ గారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకళ్ళే అయినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు అనుకోండి, ఎందుకు తొలగించాలని, ఎందుకు ఇది చేయాలి? దానివల్ల వివాదం కాదా? అంటే ఇక్కడ సమస్య లేదంటారా? చంద్రబాబు నాయుడుకి సంబంధించి అరెస్ట్ తర్వాత ఆయన మాట్లాడలేదనేటువంటిది, అలా చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కావడం లేదు కొన్ని అంశాలపైన. ఒక అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి చేసినటువంటి కామెంట్స్ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ఇటు కాకుండా ఉన్నాయనే విమర్శ ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఆయన వ్యవహరించిన తీరు సబబుగా లేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. అలానే అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక సందర్భాలని మిస్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వెండి నాణ్యం ఆ కార్యక్రమానికి ఆహ్వానించినా రాలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? ఇది ఒక ఉద్దేశపూరితంగా గ్యాప్ సృష్టించుకుంటున్నటువంటి అంశం అని అనుకోవడానికి అవకాశం లేదంటారా? ఎన్టీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారండి నాకు తెలిసి, జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు అనంటే అతను ఈ ఎవరైతే నందమూరి కుటుంబంలో ఉండే బాలకృష్ణకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, లేదు అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన తర్వాత వారసత్వ నాయకత్వ బాధ్యతలు చేసుకున్నటువంటి నారా లోకేష్ కానివ్వండి, వీళ్ళిద్దరకు సంబంధించినటువంటి అభిమానులు కానీ, లేకపోతే నారా లోకేష్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించినటువంటి తీరు నాకు తెలిసి అయితే అందుకు జూనియర్ ఎన్టీఆర్ కొంత హట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే దీనికి కొంచెం పూర్వపరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలని ఫ్లాప్ చేసేటువంటి విధంగా కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, బాలకృష్ణకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అనేటువంటిది ఇది బహిరంగ రహస్యం. అంత పెద్ద చర్చ జరిగినటువంటి సందర్భం అందరికి తెలిసినటువంటి విషయం. వీళ్ళే నా వెనకాల కుట్రలు చేస్తుంటే అప్పుడు ఎలాగో సినిమాల్లో హీరోగా పేరు తెచ్చుకున్నంత వరకు కనీసం వాళ్ళ కుటుంబం అతను అంగీకరించలేదు. ఒక మంచి స్టార్ డబ్బు వచ్చిన తర్వాత అంగీకరించారు. ఆ తర్వాత బాలకృష్ణకు పోటీకి వస్తున్నాడు అనేటువంటి దాని మీద, బాలకృష్ణ తగ్గిపోతున్నాడు అనేటువంటి దాని మీద, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఫ్లాప్ చేసేటువంటి ప్రయత్నం వీళ్ళే చేశారనేటువంటి దాని మీద, తెలుగుదేశం పార్టీలోకి అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తారేమో, వస్తే నారా లోకేష్కి ఏమన్నా వారసత్వ రాజకీయాల్లో ఇబ్బంది అవుతుందేమో అని వీళ్ళే ట్రోల్ చేయటం సోషల్ మీడియాలో. ఇలాంటి పరిస్థితులన్నీ జూనియర్ ఎన్టీఆర్ ని కొంత మనస్తాపానికి గురి చేస్తే నేను అనుకుంటున్నాను. అందుకని అతను ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అది ఏమిటి అంటే ఇంక పూర్తిగా సినిమాల వైపు ఉందాం, ఇక సినిమాలు తప్ప ఈ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పుడు ఎంటర్ కాకూడదు అనేటువంటి నిర్ణయం మీద ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఎన్టీ రామారావు 100 రూపాయల నాణ్యం కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానివ్వండి, భువనేశ్వర్ విషయంలో ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఒక సామాన్యమైనటువంటి సినిమా హీరోగాను, అదే విధంగా భువనేశ్వర్ అల్లుడుగాను రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. అలాగని ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు కదా మీరు అని అంటే ఎందుకు తిడతాడు ఆయన? అతను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఇంకొక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండాలనుకోవట్లా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అంటారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే అంశం రెస్పాండ్ అయితే ఏం చేయాలి? ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిందని ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ అనాలా? అది రాజకీయం అయిపోతుంది కదా. అందుకని అతను న్యూట్రల్ గా ఉండాలనుకుంటున్నాడు. ఒక సినిమా హీరో అతను న్యూట్రల్ గా ఉండాలనుకోవటం తప్ప. అతను వచ్చేమన్నా ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి నాకు కూడా తెలుగుదేశంలో భాగస్వామ్యం ఉంది, నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాను అని నారా లోకేష్ గారు పోటీ వస్తున్నాడు, వస్తే వాళ్ళు అడగొచ్చు ఎప్పుడైనా మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు వివాదం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడగొచ్చు. అతనే వారసత్వానికి రావటం లేదు కదా. నాకేమన్నా ముఖ్యమంత్రి పదవులు తెలుగుదేశంలో బాధ్యతలు కావాలని ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారా? ఆయన ఇంకొకటి అంటే కుటుంబంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు రేపేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. గుడివాడ సభలో కూడా వెనుగండ్ల రాము లాంటి వాళ్ళు నేరుగా కొడాలి నానిని ప్రస్తావిస్తూనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాతావరణం నిజంగా ఉందా ఎన్టీఆర్ కుటుంబంలో కానీ లేదా తెలుగుదేశం పార్టీలో కానీ? ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం, విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబంలో విభేదాలు అయితే ఉన్నాయండి, అలా ఆటోమేటిక్ ఉన్నటువంటి మాట వాస్తవం. మొన్న కళ్యాణ్ రామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట మనం విన్నాం. ఏంటి మీ రాజకీయ ప్రస్తావన, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ మేమిద్దరం కలిసి మాట్లాడుకొని ఏదైనా ఒక ఆలోచన చేస్తామని అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో లేనట్టే కదా. తెలుగుదేశం పార్టీతో అలాగని విభేదించడం లేదు, అలాగని ఇంకొక పార్టీలో కూడా లేదు. ఇలాంటప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రత్యేకంగా ఎవరు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది?
సీనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి మధ్య గతంలో 1995లో జరిగినటువంటి వివాదం దాని వెనుపోటు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు కొడాలి నాని పరక్కరానికి పోయే తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరు, కొడాలి నాని వల్లభనేని వంశీ వేరు. ఎందుకు అంటే కొడాలి నాని వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ జీవితాలు గతాలు అన్ని వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏదైనా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ఎక్కువగా వీళ్ళకి నొప్పి తగులుతుంది. అది కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితికి వీళ్ళకుండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని అవకాశం వాడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీ పార్వతి ఉన్నారు, లక్ష్మీ పార్వతి కూడా మాట్లాడతారు కదా, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు వెన్నుపోటు కూడా వాళ్ళు అంటారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు కదా, వివాదం కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదం. దాన్ని ప్రతిసారి రేపటం ద్వారాగా అది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి కుటుంబ వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రకంగా తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఈ పార్టీ అన్స్టాపబుల్ గా అయిపోయింది కాబట్టి రేపు ఈ కూటమి విజయం తథ్యం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలు రాజేస్తున్నారు అనేటువంటి వాదనని ఎంతవరకు అంగీకరించవచ్చు? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వివాదం కాదు కదా, జనసేన తెలుగుదేశం పొత్తు ఎప్పుడు పెట్టుకున్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు రాజమండ్రికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రకటన చేశారు, పొత్తు ప్రకటన. అంతకుముందు కూడా ఈ వివాదం అయితే ఉంది కదా, ఎప్పటి నుంచో ఉంది. కుప్పంలో కూడా బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడితే దాని మీద గొడవ జరిగినటువంటి పరిస్థితి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి వివాదం అండి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో కూడా ఇదేదో అన్స్టాపబుల్ మేము ఇంకా గెలిచినట్టే అని ఊహాజనితమైనటువంటి ఆలోచనలు తెలుగుదేశం జనసేన. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఫిబ్రవరిలో అని అందరూ అనుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన వాళ్ళ నాయకులు కూడా అన్నారు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో చేర్పులు మార్పులు గందరగోళంగా వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఎదుగుతున్నారు. తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో రాకదలరా బహిరంగ సభలు తప్ప పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సభలు ఏంటి, పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, ఎక్కడ ఉన్నాడు, అసలు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి సీట్లు ఏంటి, వ్యవహారం ఏంటి, ఎక్కడన్నా ఏమన్నా ఉంది అసలు? ఎందుకు లేదు అని అంటే వీళ్ళకి ఇంకా ఒక రకమైనటువంటి బీజేపీతో పొత్తు అంశం తేలకపోవటం వల్ల గందరగోళంలో ఉన్నారు. ఒక రకంగా తెలుగుదేశం జనసేన ఏం చేద్దామో కోలుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి వీళ్ళు వెనకబడి ఉన్నారు. అన్స్టాపబుల్ అంటే ఎనికి ప్రయాణం చేస్తున్నారు, ముందుకు ప్రయాణం చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన ఒకసారి ఆలోచించుకోవాలని నేను అంటున్నాను. బీజేపీతో పొత్తు అంశం స్పష్టత వస్తుంది అంటారా? ఎన్ని రోజుల్లో స్పష్టత రావచ్చు మీ అంచనా ప్రకారం? బీజేపీ నాకు తెలిసి 22వ తారీఖున అయోధ్య రామ మందిరానికి సంబంధించిన దాంట్లో బిజీగా ఉన్నారు. 25వ తారీఖు తర్వాత వాళ్ళు కొంత ఫ్రీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మిగతా రాజకీయాల మీద వాళ్ళు దృష్టి సారిస్తారు. వాళ్ళు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం జనసేనకు కొంత గుండెల్లో రాయిబడేటువంటి అంశం ఏంటంటే బీజేపీ కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అప్లికేషన్స్ కాల్ఫర్ చేసింది. ఎవరు పోటీ చేస్తారు వాళ్ళందరూ మీరు అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగేసారు. ఆల్రెడీ తీసుకున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. అవసరమైతే ఒంటరిగా వెళ్ళడానికి మేము రెడీ అనేటువంటి విధంగా తెలుగుదేశం జనసేన బెదిరించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బీజేపీ వస్తుంది. మరి తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి, వీళ్ళు మాట్లాడాలి, వ్యవహారం ఉంది. ఎప్పుడు తెలియదు ఏంటనో తేలనటువంటి ఒక గందరగోళం అయితే ఏర్పడింది. కానీ అంటే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మూడు పార్టీలని కలిపి ఉంచే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన మీడియేట్ చేస్తారు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఆ అవకాశం ఉందా మీడియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి, అలానే బీజేపీ ముందు ఆసక్తి చూపించడానికి అవకాశం ఉందా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆ విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, మధ్యవర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ వాళ్ళతో కూడా నాకు తెలిసి మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ కూడా అభిప్రాయాన్ని, బీజేపీ రాష్ట్ర కమిటీ అభిప్రాయాన్ని కేంద్ర పార్టీకి కూడా తెలియజేసింది. అయితే వాళ్ళు కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం. అయితే ఈ మధ్య కాలంలో మీరు ఒక అంశాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ పిల్లి మొగ్గులు వేసింది. అదేమిటి అని అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టము, బీజేపీతో పొత్తు లేకుండా ఉంటేనే మంచిది, ఎన్నికల తర్వాత కావాలంటే ఎన్డీఏలో చేరొచ్చు కానీ ఇప్పుడు వద్దు అని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని కొంతమంది కొన్ని మీడియాల్లో తెలుగుదేశం పార్టీ వార్తలు రాయించింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. దీని మీద బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి తెలుగుదేశమే వద్దనుకుని మనం ఎందుకు వెళ్ళాలి, మన అవసరం అయితే ఇండివిజువల్గా వెళ్దాం అనేటువంటి విధంగా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక జలక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా తెలుగుదేశం బీజేపీ మధ్య మళ్ళీ ఈ విధమైన గొడవ మొదలైతే మధ్యలో ఎన్ని సర్దుతాడు పవన్ కళ్యాణ్, ఎన్నని చెప్పగలుగుతాడు? పవన్ కళ్యాణ్కి ఒకవైపు రామ మందిర ప్రతిష్టాపనకు సంబంధించి ఆహ్వానం వచ్చింది, చంద్రబాబు నాయుడికి ఆహ్వానం వచ్చింది. ఈ మందిర ప్రతిష్టాపన సందర్భంలో అక్కడ ఢిల్లీకి చేరేటువంటి క్రమం కావచ్చు, అయోధ్యలో కార్యక్రమం ముగిసిన తర్వాత కావచ్చు, ఈ పొత్తుల అంశం పైన ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంటుందా?
ఇప్పుడు రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అయితే మరి చంద్రబాబు నాయుడు వెళ్తారో లేదో నాకు తెలియదు. వెళ్తారేమో అని వెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే ఈ కార్యక్రమాన్ని. ఎందుకు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు ఓట్లు పోతే బీజేపీతో మరి అంటగాగితే అనేటువంటి పొత్తు అనేటువంటిది అనివార్యం అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ పెట్టుకోకపోతే మనం అసలు ఎన్నికలు చేయలేమనే భయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా పొత్తులు మీరు చర్చిస్తారని నేను అనుకోను. వెళ్ళి పెద్దలతో వాళ్ళతో మాట్లాడితే కనపడితే కనపడొచ్చాము, కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి చర్చ జరగకపోవచ్చు. రామ మందిరం అయిపోయిన వెంటనే బహుశా 25 ఆ తర్వాత ఈ నెలాఖరు లోపులోనే పొత్తులు దాని మీద ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు అయితే సీరియస్ గా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అలానే తెలుగుదేశం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు ఇప్పుడు చిలికి గారివారుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కృష్ణాంజలి గారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని పక్కన పెడితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో ఒక స్పష్టత రావాలి, బీజేపీ ఎంటర్ అవుతుందా లేదా అనేది రామమందిర ప్రతిష్టాపన తర్వాతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు 175 నియోజకవర్గాల్లో అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా కృష్ణాంజలి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.